మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. సీఐపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నాని సహా 400 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. 41A కింద వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వద్దని వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మేకల సుబ్బన్నను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్కు పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కు ఎందుకు పిలుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మచిలీపట్నం పిఎస్ ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు. అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ, తోలనాడుతూ, బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసుల విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎస్పీ చాలా సీరియస్ అయ్యారు అంటున్నారు. పేర్ని నానికి ఆల్రెడీ కేసు నమోదు చేశారు నానిపై అంటున్నారు. యాక్చువల్గా ఘటన నేపథ్యం ఏంటి? యాక్చువల్గా జరిగింది ఏమిటి? రానా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల మనం చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో, గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి చేయలేదు, మరుగున పడేశారు. అంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నడపాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా 2 రోజుల క్రితం మచిలీపట్నంలో కూడా పేర్ని నాని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అనుమతులు లేకుండా వీళ్ళు ఈ కార్యక్రమం చేసిన నేపథ్యంలో సుమారు పేర్ని నానితో సహా 400 మందికి 41A నోటీసులు ఇచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వద్దని వైసీపీ గ్రూపుల్లో కూడా మెసేజ్ చేసినటువంటి మచిలీపట్నం నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న అనే వ్యక్తిని ఎక్యూజ్డ్ 8 గా ఉన్నటువంటి మేకల సుబ్బయ్యని నిన్న అదుపులోకి తీసుకోవడం, విచారించడం జరిగింది. అయితే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్ని నాని నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. దీంతో స్థానిక సిఐతో పాటు నాని కూడా చాలా మాట పెరగడం జరిగింది. దీనిపై అతన్ని ఇమీడియట్ గా విడిపించాలి, బయటికి వదలాలని కూడా అతను పేర్ని నాని ముందు పట్టు చేయడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేసి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు రీసెంట్ గా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న పేర్ని నాని పోలీస్ స్టేషన్ లో వ్యవహరించినటువంటి తీరుపై కృష్ణా జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్ గా పరిగణించడం జరిగింది. ఎలాంటి సంఘటనలు కానీ అంటే పోలీస్ శాఖ సిబ్బంది అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని కూడా, వాళ్ళు ఎంతటి వారైనా కూడా చట్ట ప్రకారం చర్యలు తప్పవని కూడా నిన్న ఎస్పీ
ఎస్పీ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ ఎస్పీ ప్రెస్ మీట్ జరిగిన అనంతరం నిన్న రాత్రి పేరు నానితో పాటు మరో 29 మందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల నమోదుకి దీంతో పాటు ఇతనిపై ఆ స్థానిక సిఐ ఎవరైతే ఉన్నారో ఆర్పేట సిఐ మచిలీపట్నంలోనే ఆర్పేట సిఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో పేరు నాని అతని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులపై 29 మందిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ కేసు విచారణ శ్రీనివాస్. ఉంది. కేసు విచారణలో కనుక సిఐపై దౌర్జన్యం జరిగిందనే వాస్తవాలు కనుక వెలికి చూస్తే ఖచ్చితంగా అరెస్టులు తప్పవని కూడా తెలుస్తుంది. ఓకే శ్రీనివాస్, ప్రస్తుతానికి పేరుని నాని ఎక్కడున్నారు, అలాగే వైసీపీ శ్రేణుల రియాక్షన్స్ ఏంటి ఈ ఇష్యూపై? అంటే ఇప్పటి వరకు కూడా పేరు నాని అయితే జిల్లాలోని మచిలీపట్నంలోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా పేరు నాని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా నిన్న కండక్ట్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా అతను చెప్పడం జరిగింది. అట్లాగే ఇతను కూడా ఎవరైతే ఇతను ప్రధాన సిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం అధ్యక్షులు సుబ్బన్నను కూడా పోలీసులు విడిచిపెట్టిన తర్వాత నిన్న నైట్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 20,000 పూచీకత్తుతో అతనికి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సుబ్బన్న కూడా మీడియాతో మాట్లాడి కూడా పోలీసులు తన పట్ల వ్యవహరించినటువంటి తీరును కూడా అతను మీడియాకు వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇష్యూ మచిలీపట్నం వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు పార్టీ అధిష్టానం నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే ఫారెన్ టూర్ వెళ్లడం వల్ల ఇది అసలు జగన్ తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ నిన్న రాత్రి ఇష్యూ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో పేరు నానితో పాటు మరో 29 మందిపై కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ ఇప్పటికే చేపట్టారో వాళ్ళందరిపై కూడా అంటే పోలీసు విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారో సిఐపై ఎవరైతే దౌర్జన్యం చేశారో అని మన పోలీస్ స్టేషన్ లో మరో చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో ఈ కేసుకు సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి కేసుకు సంబంధించి కాకుండా ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ 30 మందిపై కూడా నమోదైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా కూడా విచారణ చేపడతా ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత నానితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇది బెయిలబుల్ సెక్షన్ లో కనుక పెడితే కనుక పార్టీ నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా పేరు నాని వైసీపీ శ్రేణులకు ఈ ఇటీవల జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక అంటే పార్టీకి ఒక విధంగా మైలేజ్ ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా కూడా ఈ ఇరువురు పోలీస్ అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదని కూడా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎవరన్నా తెలియదు అక్కడ ఇంకా మాట అదే